ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా రాజేంద్ర నగర్ జోన్‌లో ఒక గాంజా కేస్ మాకొచ్చింది. దీంట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్ కలిసి వెహికల్ చెకింగ్ ఆపరేషన్‌లో ఒక వెహికల్ మారుతి సుజుకి ఎస్ఎక్స్4 వెహికల్. దీనికి ఒడిశా రిజిస్ట్రేషన్ ఉంది. ఈ బండి మాకు వెహికల్ చెకింగ్‌లో దొరికినప్పుడు దానికి బండి డిక్కీలో కొంచెం మోడిఫికేషన్ చేసి టెయిల్ లైట్ నుంచి ఈ గాంజా ప్యాకెట్స్ ఒక 80 కేజీస్ ఆఫ్ గాంజా దాన్ని 58 ప్యాకెట్స్లో ఇన్సర్ట్ చేసి దిస్ ఇస్ అ న్యూ ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ ఇట్లా వెహికల్లో మోడిఫై చేసి గాంజా తీసుకెళ్తున్నట్టు. సో ఇది ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్కి దొరికింది. దీంట్లో మాకు నలుగురు అక్యూజ్డ్ ఉన్నట్టు తెలిసింది. ఇందులో అక్యూజ్డ్ A1 అండ్ A4 ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు, ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. అక్యూజ్డ్ A2 అనిల్ బిరదర్ అని అండ్ A3 మాధవ్ ఇంచురే. వీళ్ళిద్దరూ నేటివ్ ఆఫ్ కర్ణాటక డిస్ట్రిక్టే, కానీ లోకల్ హైదరాబాద్లో లోకల్ అడ్రస్ ఉంది. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్యూజ్డ్ A2 అండ్ A3 విశాఖపట్నంకి వెళ్ళి ఈ రవి అని అక్యూజ్డ్ పర్సన్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఏమేంటంటే కర్ణాటకలో ఈ ఉద్గిర్ అనే ప్లేస్, బిదర్ డిస్ట్రిక్ట్లో ఉద్గిర్ అనే ప్లేస్కి తీసుకెళ్తున్నారు అక్యూజ్డ్ A4కి హ్యాండ్ ఓవర్ చేస్తానికి. సో ఇది మా ఏరియాలో ఇంటర్సెప్ట్ చేసి బండిని వీ హ్యావ్ టేకన్ దీస్ అక్యూజ్డ్ A2 అండ్ A3 ఇంటూ కస్టడీ. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళకి ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా లేదంటే ఇది ఫస్ట్ టైమా అది ఇంకా వీ హ్యావ్ టు సీ. టోటల్ వీళ్ళు అమ్మటానికి కర్ణాటకకి తీసుకెళ్తున్నారు. అక్కడ అక్యూజ్డ్ A4 రామ్ శివపురే అనే పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తానికి వెళ్తున్నారు. టోటల్ మాకు ఇప్పుడు 80 కేజీస్ 58 ప్యాకెట్స్లో అది 58 ప్యాకెట్స్లో సీల్ చేసుకుంటూ 80 కేజీస్ తీసుకెళ్తున్నారు. ఈచ్ కేజీ ఈస్ 20,000. ఓకే, సో టోటల్ వర్త్ విల్ బి 16 lakhs. అది ఇంకా వీఆర్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ అండి సార్. దీంట్లో ఈ కేసులో మెయిన్ థింగ్, వన్ న్యూ థింగ్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇస్ దిస్ ద వే దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ ఇట్. యూజువలీ లారీస్లో అట్లా తీసుకెళ్తున్నాం చూసాం, కానీ ఈసారి ఒక వెహికల్లో ఇది మోడిఫికేషన్ చేసి కింద వెహికల్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. అది వెహికల్లో మోడిఫికేషన్ చేసి టెయిల్ లైట్ నుంచి ఇన్సర్ట్ చేసి దాన్ని గాంజా ప్యాకెట్స్ని డిసెప్టివ్ వేలో తీసుకెళ్తున్నారు. యూజువల్గా నార్మల్గా వెహికల్ చెకింగ్ చేస్తే మాకు అది దొరకదు కూడా, కానీ ఇది ఈ గాంజా గురించి వీఆర్ ఇంక్రీజింగ్లీ డూయింగ్ మోర్ చెకింగ్ ఇట్లా చేస్తున్నాం కాబట్టి న్యూ వేస్ ఆఫ్ వాట్ అక్యూజ్ చూస్తున్నారు, ఇట్లా వేరే స్టేట్స్తో కూడా కోఆర్డినేషన్లో చేస్తున్నాం కాబట్టి వాట్ న్యూ వేస్ దే ఆర్ యూజింగ్. సో మేము కూడా ఒక స్టెప్ ముందు ఉండాలని మా వెహికల్ చెకింగ్ కూడా కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. It's not a game, it's a rich thing.